తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఆంగ్ల సంవత్సరం 2025 ఈ నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఎలా ఉంది, ఈ నవగ్రహాలు గోచార రీత్యా ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తువేదిక్ మరియు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ముందుగా ఎలా ఉందో చెప్పి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో చెప్పిన తర్వాత మనం ద్వాదశ రాశుల గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు అందిస్తున్నాయో తెలుసుకుందాం. తప్పకుండా. అయితే ముందు మీకు మీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే మనం రాశి ఫలితాలు ఇవన్నీ చూసుకునేది ఎప్పుడు కొన్ని ఏంటంటే ఉగాది చూసుకుంటాం. సో ద్వాదశ రాశులు తెలుసుకోవాలనే ఉత్సాహం అనేది మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. కానీ పూర్వం అయితే ఈ ఉగాది నుంచి మన ఫలితాలు తెలుసుకోవడం. ఎందుకంటే ఉగాది ఫలితాలు ఎప్పుడు నా దేవాలయంలో తెలుసుకుంటే అక్కడ చదువుకునే ఒక మంచి వేదం చదువుకునే వాళ్ళు, వేద బ్రాహ్మలు వీళ్ళతో చెప్పించేవాళ్ళు ఉగాది పంచాంగ శ్రవణం. ఎందుకంటే వాళ్ళ వాక్కుతో ఒకవేళ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఏం కాదు, బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని అంటే వాళ్ళు చేసే తపస్సు వల్ల, వాళ్ళు చెప్పే మాట వల్ల అది నిజంగానే బ్రహ్మాండంగా ఉండేది. ఈ నమ్మకం అనేది అందరికీ పూర్వం ఉండేది. ఇప్పుడు అందరూ మనం ఇలా చూసుకుంటున్నాం, డిజిటల్లో వచ్చేసాం కనుక రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తెలుసుకుంటున్నాం. అయితే ఏంటంటే ఈ మిశ్రమ ఫలితాలు, మంచి ఫలితాలు ఎవరికి బాగున్నా ఎవరికి బాగోపోయినా మనం అందరం ఏంటంటే భగవంతుడి సేవ, భగవంతుడి మీద నమ్మకము, చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే అన్నీ ఆయన కాపాడుతుంటారు. అయితే ఈ ద్వాదశాలు తెలుసుకోవడం అనేది ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ సైన్స్ అనమాట. జ్యోతిష్యం అనేది, జ్యోతిష్యం అంటే ఏంటి, జ్యోతి అనేది వెలుగు. మనం వెళ్ళే దారిలో ఏవేవి ముళ్ళు ఉన్నాయి, ఏవేవి ముళ్ళు లేకుండా ఉన్నాయి, బాగుంది బాగాలేదు తెలుసుకోవడానికి మాత్రమే జ్యోతిష్యం. అందుకని మనం ఈ జ్యోతిష్యాన్ని చూసుకోవడం అనేది తెలుస్తుంది. అయితే ఇవి వర్ష ఫలితాలు అంటాం. అంటే వర్ష ఫలితాలు అంటే శని భగవానుడు, గురువు, రాహు, కేతు వీళ్ళందరూ సంవత్సరంన్నరకి అలా మారుతారు. గురువు సంవత్సరం మారితే రాహు కేతులు 18 నెలలకి మారుతారు. శని భగవానుడు 2.5 సంవత్సరాలు మారుతారు. సో ఈ రాశులు మారడం అనేది ప్రతి సంవత్సరం ఏంటంటే గురువు ప్రతి సంవత్సరం మారుతారు. అయితే అప్పుడప్పుడు గురువుతో పాటు రాహు, అప్పుడప్పుడు శని భగవాన్ మారుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఏంటి, 3 గ్రహాలు ఒకేసారి మారుతున్నాయి. ఎందుకంటే నెలల గ్యాప్లో, రోజుల గ్యాప్లో మారుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఫలితాలు అందరికీ కాస్త మంచి ఫలితాలు, కాస్త మిశ్రమ ఫలితాలు, కొంచెం ఇబ్బంది పెట్టే ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకేసారి అన్ని గ్రహాలు మారినప్పుడు ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి. సో అదృష్టం తన్నుకొస్తుంది, అలాగే దురదృష్టం తన్నుకొస్తుంది. అలాంటి ఇబ్బందులు ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఉన్నాయి. సో గురువు మనకి మే నుంచి మారుతున్నారు. శని భగవానుడు మార్చి 30 నుంచి మారుతున్నారు. రాహు కేతువులు మే 21 నుంచి మారుతున్నారు. సో అంటే మే నెలలో 1-2 రోజుల తేడాలో గురువు, రాహు, కేతు ముగ్గురు మారుతున్నారు. మార్చి 30 నుంచి శని భగవానుడు మారుతున్నాడు. ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ శని భగవానుడు మారుతూ ఎవరితో ఉంటున్నాడంటే శని ప్లస్ రాహు కలిసి ఉంటున్నారు ఒకే రాశిలో. అది కాస్తంత కొంచెం ఇబ్బంది ఫలితాలు కొంతమందికి. మీనరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు. శని భగవానుడికి రాహు ఎక్కడైతే మీనరాశి ఉన్నాడో శని భగవాన్ వెళ్ళి దాంట్లో ప్రవేశిస్తున్నారు. మేము అంటే మార్చి 30 నుంచి అంటే ఒక నెల రోజుల పాటు శని రాహులు కలిసి ఉంటున్నారు. అదొక కొంచెం గోచారంలో కాస్తంత ఇబ్బంది. తర్వాత రాహు మారుతాడు, మళ్ళీ కుంభంలోకి వెళ్తాడు. ఒక నెల రోజులే. మే రోజు రాహు మారుతున్నాడు, మార్చిలో శని భగవాన్ మారుతున్నాడు. ఈ మార్చి 30 అంటే ఏంటి, ఇక్కడ మనకి 3 నెలల రోజులు, ఏప్రిల్ నుంచి మళ్ళీ మే. అంత పెద్దగా ఉండదు. కాకపోతే ఆ ఉన్న 2 పాపగ్రహాలు ఒకే స్థానంలో ఉండడం వల్ల కాస్తంత ఒక ఊపు ఊపితే అందరినీ కాస్త ఇబ్బంది పడతాయి. కొంతమందిని కష్టపడితే కొంతమందిని మంచి రంగంలోకి లాక్కి వెళ్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటే వాళ్ళ జాతకంలో వాళ్ళ జాతక చక్రంలో దశ అంతర్దశలు యోగిస్తున్నాయి. అంటే ఇవి 2 కలవడం వల్ల మంచి ఫలితాలు, యోగించట్లేదు ఈ 2 కలవడం వల్ల చెడు ఫలితాలు ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట. అది. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశి వాళ్ళు ఏం పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. అమ్మ, ఈ 2025 ఆంగ్ల సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా తులారాశి వాళ్ళకి మంచి ఫలితాలే అనిపించుకోవచ్చు. ఎందుకంటే జనవరి నుంచి వీళ్ళకి బాగుంది, చాలా చక్కగా అన్ని పనులు చక్కచక్క అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి రాహు 6వ స్థానంలో ఉండడం వల్ల ఏదో ఒక ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ టైంకి డబ్బులు రావడము, ఆ టైంకి ఆ పని అయిపోవడము, ఆ టైంకి ఆ మాట నిలబెట్టుకోవడము ఏవో జరుగుతుంటాయి. సో ఏదో ఒక మాయ చేసి బయటకు వచ్చేస్తుంటారు వీళ్ళు. సో గత సంవత్సరం నుంచి అదే ఫలితాలు వీళ్ళకి ఉన్నప్పటికీ కూడా మధ్యలో గురువు, శని భగవానుడు వాళ్ళకి వస్తుంది ఇబ్బందులు. ఇక్కడ శని భగవానుడు, గురువు వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే
వీళ్ళు ఇచ్చే ఫలితాల కంటే కానీ రాహు ఇచ్చే ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక బ్రహ్మాండంగా తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం కన్నా బాగుందని చెప్పచ్చు. తర్వాత ఈ మే నుంచి రాహు మారుతున్నాడు, గురు బలం పెరుగుతుంది వీళ్ళకి. సో గురువు భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు. సో భాగ్యస్థానంలో గురువు ఖచ్చితంగా మంచి ఫలితాలే, సత్ఫలితాలే వస్తాయి. సో ఈ సంవత్సరం అంతా చూసుకుంటే తులారాశి వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం, వ్యాపార అభివృద్ధి ఉంది, సంతాన యోగం ఉంది, సంతాన భాగ్యం ఉంది, దీర్ఘకాల వ్యాధులకి ఎవరైతే బాధపడుతున్నారో దాని నుంచి విముక్తి ఉంది. సో విముక్తి అంటే దానికి మందు దొరకడం కానీ, దానివల్ల బయటపడడం కానీ, ఆ రోగం మాయమవడం కానీ ఇవి జరుగుతాయి. ఇవి మంచి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కొంచెం మంచి ఫలితాలే అనిపిస్తున్నాయి. ఎప్పుడు దాకంటే మళ్ళీ వీళ్ళకి రాహు ప్లస్ శని భగవానుడు ఇద్దరు కలిసినప్పుడు మాత్రం కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి. ఎప్పుడంటే మార్చి 30 నుంచి ఎప్పుడైతే శని రాహు కలుస్తారో అప్పుడు కాస్తంత కొంచెం ఆ ఒక్క నెల కాస్త తర్వాత రాహు 5వ స్థానానికి వెళ్ళిపోయి శని 6వ స్థానం ఉన్నారు. కానీ అప్పటికి కూడా ఆ 6వ స్థానంలో శని భగవాన్ కంటే 5వ స్థానంలో రాహు మళ్ళీ ఇబ్బంది పెడతారు. ఇప్పుడు దాకా లాభం చేసే రాహువే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఏంటంటే తులారాశి వాళ్ళకి సంతానం విషయంలో కాస్తంత ఇబ్బందులు, సంతానానికి అంటే వివాహాలు అయ్యే అవకాశాలు ఉంటే వివాహాలు ఆలస్యం అవడం కానీ, వివాహాలు అవ్వకపోవడం కానీ అవి జరుగుతాయి. మిగతా అన్ని విషయాలు బాగుంటాయి. సో వివాహ ప్రయత్నాలు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మేలోపు వివాహం పూర్తి చేసుకోవాలి. సో వివాహం చేయడం కానీ, వివాహం జరిపించుకోవడం కానీ చేసేసుకోవాలి మేలోపు. మే తర్వాత ఆ కాస్త ఆలస్యం, అడ్డంకులు జరుగుతుంటాయి. ఎటువంటి సమస్యలు వచ్చినా మనం గురువు 9th హౌస్లో ఉన్నారు కనుక కాస్త భగవంతుడి నామస్మరణ, క్షేత్ర దర్శనం చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇది తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్ అన్నిటికంటే వాళ్ళు మాట్లాడే విషయాల్లో ఒక మాట తూలాడకుండా జాగ్రత్తగా ఉంటాం. అంటే ఎదుటి వాళ్ళని క్రిస్టైజ్ చేయడం, అంటే వాళ్ళని బాధపడడం, వాళ్ళు బాధపడేట్టు మాట్లాడడం, వాళ్ళని కాస్తంత ఏడిపించడం, హేళన చేయడం, ఇలాంటి పనులు చేయకుండా ఉంటే చాలు వీళ్ళు. ఎందుకంటే చేస్తే 6వ స్థానంలో శని భగవానుడు, 5వ స్థానంలో రాహువు, శని రాహులు ఇద్దరు కూడా కాస్త ఇబ్బంది పెడతారు. వాళ్ళ నుంచి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఇది. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? మీరు అన్నట్టుగా ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తే సక్రమంగా వెళ్ళే అవకాశం ఉంటుంది? తప్పకుండా ప్రతి శుక్రవారం లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన. సో లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళడము, అక్కడ స్వామివారి దగ్గర అర్చన, అభిషేకం చేయించుకోవడం, ఇవి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం, పూజ చేయడం, ఇవి చాలా బాగుంటుంది. తర్వాత అహోబిల మఠం కానీ, తర్వాత అహోబిల క్షేత్రానికి కానీ, నరసింహస్వామి క్షేత్రాలు, సింహాచలం కానీ, యాదగిరిగుట్ట కానీ, ఎక్కడ ఎవరెవరికి ఏ దగ్గర ఉంటే అక్కడికి ప్రతి నెల క్షేత్రానికి వెళ్ళాం. ప్రతి పౌర్ణమికి ఇలా వెళ్తూ ఉంటే వీళ్ళకుండే ఏవైనా సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, ఉద్యోగ విషయంలో ఇబ్బందులు కానీ, ఏ ఆటంకాలు ఉన్నా సరే ఆటంకాలు తొలగిపోతుంటాయి. సంవత్సరంతో వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే ఏదో క్షేత్రానికి పౌర్ణమి రోజు వెళ్ళడం, లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలకి అన్ని కూడా. ఈ నరసింహస్వామి క్షేత్రాలకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బందులు, అంటే ఎటువంటి మాయ, ఎటువంటి మర్మాలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంది. అమ్మ, తులారాశి వారికి 2025 సంవత్సరం ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, అలాగే అలాంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.